హలో, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి ఏం చేస్తున్నా అనేది చూపిస్తున్నాను. పెద్దగా ఫుల్గా ఏం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఇవన్నీ మీకు తెలిసినవే కదా. కానీ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈరోజు నేను క్యాబేజీ పప్పు చేశాను అనమాట. మీరు కూడా క్యాబేజీ పప్పు చేస్తారా? అండ్ చేసినట్టయితే ఎలా చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. క్యాబేజీ జనరల్గా ఫ్రై కన్నా లేదా కర్రీ చేసుకున్నా మనకి కొంచెం స్మెల్ వచ్చినట్టు ఉంటుంది అండ్ అంత ఇష్టంగా ఉండదు నాకైతే. సో ఇలా పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చి నార్మల్గా చేస్తున్నాను. జస్ట్ కొంచెం టొమాటోస్ అలానే క్యాబేజ్ యాడ్ చేశాను, కొంచెం చింతపండు, కరివేపాకు అండ్ కొంచెం పెప్పర్ యాడ్ చేశాను. పెప్పర్ ఎందుకు అంటే ఆరుష్కి నేను ఎక్కువ స్పైసీ ఇవ్వం కదా, సో ఇలా కొంచెం పెప్పర్ యాడ్ చేసి పక్కకు తీసేస్తాను. ఆ తర్వాత నేను మిగిలిన కారం అన్నీ యాడ్ చేసుకొని పప్పు చేసుకుంటాను అనమాట. సో ఒక పక్క అది పెట్టాను అండ్ ఒక పక్క బీన్స్ ఫ్రై చేస్తున్నాను కర్రీలోకి. సో రెగ్యులర్ నార్మల్ ఫ్రైయే. అండ్ ఆల్రెడీ పాపడ్స్ అవి ఫ్రై చేశాను అండ్ పప్పు తాలింపు పెట్టేశాను. కర్రీ కూడా అయిపోయింది. సో ఇది లంచ్, సింపుల్ లంచ్. అండ్ లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత బయటికి వెళ్ళామన్నమాట. ఎక్కడికి అంటే క్రిస్మస్ షాపింగ్కి. సో కొంచెం క్రిస్మస్ షాపింగ్ ఆరుష్ కోసం. ఇది స్టాల్ ఎక్కడుంది అంటే జగదాంబలో ఉందన్నమాట. మనకి ఇక్కడ చాలా షాప్స్ పెట్టున్నాయి. ఎక్కడ ఇది ఎగ్జాక్ట్గా అంటే మనకి ఇది ఉంటుంది కదా, కోర్ట్ ఉంటుంది కదా, సో ఆ లైన్లో అనమాట. ఆ లైన్లో ఉన్నాయి. ఇంకా జగదాంబ అంతా చాలా ప్లేసెస్లో ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే చాలా కలర్ఫుల్గా అనిపించింది నాకైతే. ఇక్కడ నుంచి రాబుద్ది కాలేదు, అంత బాగుంది చూడ్డానికి. అండ్ ఈ షాప్ ఎగ్జాక్ట్గా ఎక్కడ అంటే హే కిడ్స్ అని చెప్పి ఒక షాప్ ఉంటుంది కదా, దాని ఆపోజిట్లో ఉందన్నమాట. సో నేను ఆరుష్ కోసం క్రిస్మస్ డ్రెస్ తీసుకున్నాను అండ్ ట్రీ కూడా తీసుకుందాం అనిపించింది, కానీ ఇప్పుడు తను చిన్నవాడు కదా, సో నెక్స్ట్ ఇయర్కి కొంచెం బాగా తెలుస్తుంది కదా, అప్పుడైతే తను ఎంజాయ్ చేస్తాడు. నెక్స్ట్ ఇయర్ నుంచి పెడదాము అని చెప్పి అనుకుంటున్నాను. జస్ట్ సరదాకి అనమాట. బాగుంటుంది కదా క్రిస్మస్ ట్రీ చూడడానికి, అందుకని. సో ఇది ఈ షాపింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమో టాయ్స్ షాప్కి వెళ్ళాము. ఈ షాప్ వచ్చి నేను ఆల్రెడీ దీని గురించి చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. రెగ్యులర్గా ఇక్కడికే వెళ్తూ ఉంటాము. ఇది డాబా గార్డెన్స్ దగ్గర అనమాట, లోటస్ టాయ్స్ అని చెప్పి. సో ఆరుష్ కోసం ఏమైనా గిఫ్ట్స్ చూద్దామని చెప్పి వెళ్ళాము. కానీ వాళ్ళు షాప్ ఏమో రెనోవేట్ చేస్తున్నారంట, పెద్దది చేస్తున్నారు. సో కలెక్షన్ కొంచెం తక్కువ ఉంది, వస్తాయంట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ మేరీ క్రిస్మస్. సో క్రిస్మస్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ ఎలా ఎంజాయ్ చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు. నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనేది మీకు వీడియోస్లో వస్తుంది. సో నేను కూడా కొంచెం సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఆరుష్తో. అదేంటంటే లాస్ట్ ఇయర్ ఆరుష్ని రెడీ చేశాను అనమాట క్రిస్మస్కి. పెద్దగా రెడీ అంటే డ్రెస్ ఏం తీసుకోలేదు లాస్ట్ ఇయర్, కాకపోతే దాని దగ్గర ఒక ప్లెయిన్ రెడ్ టీ షర్ట్ ఉంటే అది వేసి విత్ మ్యాచింగ్ వైట్ అండ్ రెడ్ ప్యాంట్ వేసి అండ్ ఇంకా క్యాప్ పెట్టి ఫొటోస్ తీశాను. యాక్చువల్గా మా నైబర్ ఆంటీ వచ్చి ట్రీ అవి పెట్టుకుంటారనమాట, సో వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి ఫొటోస్ తీశాను. చాలా క్యూట్గా ఉంటారు కదా పిల్లలకి, అలా శాంటాలా రెడీ చేస్తే. సో లాస్ట్ ఇయర్ అనుకున్నా, కుదరలేదు. సో ఇయర్ రెడీ చేసేస్తున్నాను, దానికోసం డ్రెస్ కొనేసాను. సో చాలా హ్యాపీగా ఉంది తను ఎలా ఉంటాడో ఈ డ్రెస్లో అని చూడాలని. ఇది మధ్యాహ్నం షాపింగ్కి వెళ్ళాను అనమాట. ఇవాళ మార్నింగ్ నుంచి నేను వ్లాగ్ ఏం చేయలేదు, వీడియో ఏం తీయలేదు, నాకు కొంచెం హెడేక్గా ఉంది. సో చాలా రెస్ట్ తీసుకున్నాను. తర్వాత మధ్యాహ్నం ఆరుష్ కోసం షాపింగ్కి వెళ్ళాను అండ్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చి 7 అవుతుంది అనమాట. సో ఇప్పటి నుంచి ఒక చిన్న వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఆరుష్ కోసం తీసుకున్న డ్రెస్ ఏమో రెగ్యులర్ శాంటా డ్రెస్సే. సో ఇది ఎలా ఉందంటే మీకు తెలిసే ఉంటుంది కదా శాంటా డ్రెస్ ఎలా ఉంటుందో. సో దానికోసం మార్నింగ్ జగదాంబ వైపు వెళ్ళామన్నమాట. సో ఇక్కడి నుంచి వెతుక్కుంటూ చాలా షాప్స్ చూస్తే ఫైనల్గా జగదాంబలో దొరికింది. ఇది వచ్చి ఇలా ఉంది అండ్ ప్యాంట్ అనమాట. ఇంకా క్యాప్ అండ్ బ్యాగ్ అనమాట. అలానే నాకు ఇంకా మా హస్బెండ్కి కూడా 2 క్యాప్స్ తీసుకున్నాను. సో నా కాన్సెప్ట్ ఏంటి అంటే నేను ఆరుష్కి కూడా ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఈ క్రిస్మస్ రోజు చిన్న చిన్న గిఫ్ట్స్ ఇద్దాం అనుకుంటున్నా. పెద్ద గిఫ్ట్స్ ఏం కాదు, చిన్న చిన్న గిఫ్ట్సే. అంటే మొన్న మేము బెంగళూరు వెళ్ళాం కదా, బెంగళూరులో మా తోటికోడలు వాళ్ళ ఇంట్లో
తనేమో ఈ టాకింగ్ టామ్తో చాలా బాగా ఆడుకున్నాడు, చాలా ఇష్టపడ్డాడు ఆ గిఫ్ట్ని. సో ఇలా తనకి ఇష్టాలు ఉంటాయి కదా, సో అవి అబ్జర్వ్ చేసి ఈ క్రిస్మస్ రోజు సడన్ సర్ప్రైజ్ లాగా ఇద్దాము తనకి, వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అండ్ ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగా నచ్చుతుంది నాకు సర్ప్రైజ్లు అంటే చాలా ఇష్టం ఇవ్వడం అంటే. సో అందుకే అలా ఇద్దాం అనుకుంటున్నా. అండ్ ఈ డ్రెస్ షాపింగ్ తర్వాత గిఫ్ట్ షాపింగ్కి వెళ్ళాము ఆరుష్ కోసం, ఒక టాకింగ్ టామ్ అలానే ఏమంటారు ఇంకొక గిఫ్ట్ కూడా తీసుకుందామని చెప్పి వెళ్ళాము, బిల్డింగ్ బ్లాక్స్. కానీ ఆ షాప్లో టాకింగ్ టామ్ లేదు. సో మేము మళ్ళీ వెళ్ళి రేపు తీసుకోవాలి. సో ఈ ఇయర్ గిఫ్ట్స్ అయితే అవి ఇప్పుడు చూపించట్లేదు, కానీ కమింగ్ వీడియోస్లో ఆరుష్ ఎలా ఆడుకుంటాడు దాంతో అనేది కంపల్సరీగా ఇంక్లూడ్ చేస్తాను. సో ఇవి గిఫ్ట్స్. అండ్ ఈ డ్రెస్లో ఎలా రెడీ అయ్యాడు అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇదైతే క్రిస్మస్ రోజు పోస్ట్ అవుతుంది కదా, సో నెక్స్ట్ డే ఏమో ఈ డ్రెస్లో ఎలా రెడీ అయ్యాడు అనేది పోస్ట్ చేస్తాను. సో అంతే, ఇప్పుడు ఈ వ్లాగ్ని స్టార్ట్ చేశాను కదా. ఇప్పుడు ఆరుష్ ఇంకా వాళ్ళ డాడీ బయటకు వెళ్ళారు. సో వాళ్ళ గురించి వెయిటింగ్ అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత అలా బయటకు వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నాము. ఎక్కడికి అనేది ఐడియా లేదు. కొంచెం హెడేక్ అని చెప్పాను కదా, ఇంకా కంప్లీట్గా తగ్గలేదు. కాకపోతే అలా ఉంటే నాకు డల్గా ఉంటుందని చెప్పి కొంచెం యాక్టివ్ అయ్యాను. సో అలా వెళ్ళి తిరిగేసి వస్తాము, కొంచెం రిలాక్స్ అయ్యి వస్తాను. సో నైట్కి డిన్నర్కి ఏం లేదు, సో బయటికి వెళ్ళి టిఫిన్ చేస్తున్నాం అనమాట. టిఫిన్ వచ్చి ఎంవిపిలో మన ఊరి టిఫిన్స్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది ఎంవిపి సర్కిల్ దగ్గర. సో చాలా వరకు తెలిసే ఉంటుంది, చాలా పాపులర్ అనమాట. అంటే ఎప్పుడు రష్గానే ఉంటుంది అండ్ ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఈ మధ్య కన్నా ఇంతకు ముందు టేస్ట్ బాగా నచ్చేది, ఈ మధ్య కొంచెం అంత టేస్ట్ లేదు అనిపించింది నాకు పర్సనల్గా. సో ఇక్కడికి వచ్చి టిఫిన్ ఆర్డర్ చేసుకుంటున్నాము. అండ్ ఆరుష్ ఇంకా వాళ్ళ డాడీ కార్లో కూర్చొని కబాబ్స్ తింటున్నారు అనమాట. సో నాకు హెడేక్గా ఉంది కదా, నాకు స్పైసీ తినబుద్ధి కాలే, అందుకే నాకు వద్దని చెప్పాను. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాము. మూవీకి వెళ్దామా లేకపోతే బీచ్కి వెళ్దామా అని ఆలోచిస్తున్నాం అనమాట. ఆరుష్కి నేను ఫుల్ ఆయిల్ రాశాను, టాప్ నుంచి కింద వరకు మొత్తం ఆయిల్ రాశాను. సడన్గా ప్లాన్ కదా, సో అలానే బట్టలు వేసేసి తీసుకొచ్చేసాను అనమాట. అందుకే అంత జిడ్డుగా ఉన్నాడు. సో ఫుల్ ఆయిల్ పెట్టాను, ఎందుకంటే బాగా డ్రై అయిపోతుంది స్కిన్, అందుకని. సో ఇది చెప్పాను కదా ఎంవిపి సర్కిల్ దగ్గర బాగుంటుంది. మీరు కనుక ట్రై చేయాలి అనుకుంటే ఇక్కడ ట్రై చేయొచ్చు టిఫిన్. సో మేము జస్ట్ ఉల్లి దోశ ఆర్డర్ చేసుకున్నాను నేను. సో ఇది తినేసిన తర్వాత మేము స్టార్ట్ అయ్యాం బీచ్ రోడ్కి, మూవీకి వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. ఇది సడన్ ప్లానే మూవీ కూడా. అప్పటికప్పుడు జస్ట్ బుక్ మై షోలో చెక్ చేస్తే అంతరిక్షం అనే మూవీ రిలీజ్ అయింది కొత్తగా అండ్ రేటింగ్ కూడా బాగానే ఉంది. సరే కదా అని ఐనాక్స్లో తీసుకున్నాము. ఇది వరుణ్ ఐనాక్స్ అనమాట, బీచ్ రోడ్ దగ్గర వరుణ్ ఐనాక్స్ ఉంటుంది కదా, సో అది అక్కడికి వచ్చాము మూవీకి. అండ్ ఈ అంతరిక్షం మూవీ ఈ మధ్య రిలీజ్ అయినట్టుంది, జస్ట్ ఒక 3-4 డేస్ అయినట్టుంది. కాకపోతే మూవీ రేటింగ్ బాగుంది, మేము నెట్లో చూసినప్పుడు సరే వెళ్దాం అనుకొని తీసుకున్నాము. మొత్తం సైన్స్ మూవీ అనమాట. అంటే మీరు కామెడీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినట్టయితే వెళ్ళొద్దు, ఫుల్ ఆఫ్ సైన్స్, కానీ ఇలాంటివి కూడా తెలుసుకోవాలి కాబట్టి చూడొచ్చు. ఆరుష్ అయితే మొత్తం మూవీ అంతా లేచే ఉన్నాడు, పడుకోలేదు. పాప్కార్న్ అని చెప్పి గోల్ పెట్టాడు. సో అది ఆర్డర్ చేస్తే మొత్తం ఫినిష్ చేశాడు. అండ్ స్టెప్స్ ఉంటాయి కదా పక్కన మనకి మధ్యలో, ఆ స్టెప్స్ దగ్గర ఫుల్ గెంతాడు అనమాట. మేమైతే మూవీని సరిగ్గా చూడడానికి అవ్వలేదు, అంత గోల్ చేశాడు. లాస్ట్లో ఒక 15 మినిట్స్ ముందు పడుకున్నాడు అనమాట, అంతే. సో ఇలాంటి మూవీస్ ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి కదా, లేకపోతే అర్థం కావు. సో మూవీ అలానే అయ్యింది మాకు. ఈరోజు వీడియోలో నేను చూపించిన కొన్ని ప్రొడక్ట్స్ మీకు కంపల్సరీగా యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు నేను నా ఛానల్లో హెయిర్స్కి సంబంధించి, ఫేస్కి సంబంధించిన చాలా ప్రొడక్ట్స్ షేర్ చేశాను. కానీ ఎప్పుడూ ఒక స్టెప్ ముందుకేసి ఇలాంటి ప్రైవేట్ పార్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఎప్పుడూ షేర్ చేయలేదు. కానీ నాకు అనిపించింది ఇవి కూడా షేర్ చేయడం ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే కొంతమంది లైక్ అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కూడా ఎవరితోనైనా మాట్లాడడానికి, ఎవరితోనైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాటికి సొల్యూషన్ తెలుసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని అనిపించింది.
సో ఇవి ఈ డేస్లో అంటే ఇప్పుడు ప్రజెంట్ అందరూ యూజ్ చేస్తున్నారు, ఇదేం పెద్ద వింత కాదు. అండ్ డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారనమాట. ఈ హైజీన్ అనేది, అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీకు కనుక ఇచ్చింగ్ ఉన్నా, లేదా కొంచెం మంచి బ్యాడ్ స్మెల్ అలాంటివి రావడం స్టార్ట్ అయినా, లేదా బ్లీడింగ్ ఏమంటారు వైట్ డిశ్చార్జ్ ఉంటుంది కదా, వైట్ డిశ్చార్జ్ అయినా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు కంపల్సరిగా ఈ హైజీన్ వాష్ అనేది యూస్ చేయొచ్చు. అండ్ ఈవెన్ పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా మనం యూస్ చేయొచ్చు అనమాట. డాక్టర్ కూడా మీరు కనుక ఇచ్చింగ్ ఉన్నా లేదా స్మెల్ వస్తుందని వెళ్ళినా కూడా ఇదే రికమెండ్ చేస్తున్నారు, వీటిలోంచే రికమెండ్ చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో నేను యూస్ చేస్తున్నాను. దాంట్లో ఫస్ట్ది వచ్చి వి వాష్ అనమాట. ఇది చాలా డేస్ నుంచి నేను యూస్ చేస్తున్నాను అండ్ చాలా బాగుంటుంది. సొల్యూషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది దీంతో. ఇదేంటంటే మనం ఇన్ కేస్ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు ఇది స్టార్ట్ చేయండి, డిఫరెన్స్ అనేది మీరే అబ్జర్వ్ చేస్తారు. ఎందుకు అంటే మనం జనరల్గా సోప్స్ ఇలాంటివి యూస్ చేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాము, కానీ సోప్స్లోని pH లెవెల్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. pH లెవెల్ ఎప్పుడు ఇంటిమేట్ ఏరియాస్కి 3.5 అలా ఉండాలి, అంటే 2.5 నుంచి 4 లోపల ఉండాలన్నమాట. ఇన్ కేస్ ఎక్కువ కనుక ఉన్నట్టయితే ఆ ప్రాబ్లం అలానే ఉండిపోతుంది. సో ఇదేంటంటే pH లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇది pH లెవెల్ 3.5 ఉండడం వల్ల మనకు అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అన్నమాట. సో అది దీని పర్పస్. ఇవేం పెద్ద కాస్ట్లీ కూడా కాదు. సో ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ వి వాష్ వచ్చి, ఈ బాటిల్ వచ్చి 165 రూపీస్ అనమాట. సో ఇవి మెడికల్ షాప్స్లోని, ఎలాంటి సూపర్ మార్కెట్స్లోని, ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. మీకు కావాలంటే ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఎవరికైనా అవసరం అయితే చెక్ చేయండి. సో ఇది ఎలా యూజ్ చేయాలి అంటే, నార్మల్గా కొంచెం అమౌంట్ చేతిలోకి స్క్వీజ్ చేసుకొని మీ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కొంచెం వాటర్ యాడ్ చేసి వాష్ చేసుకోండి, సరిపోతుంది. రోజుకి 2 టైమ్స్ మాత్రం యూజ్ చేయండి. నెక్స్ట్ ఇలాంటిదే ఇంకొక ప్రోడక్ట్ చూపిస్తున్నాను. అది వచ్చి క్యూరా అని చెప్పి ఇదన్నమాట. సో క్యూరా రీకాస్ట్ యువర్ సెల్ఫ్ అని, ఇది ఒక 100 ml ప్రోడక్ట్ అనమాట. అండ్ సేమ్ ఇందాక వి వాష్కి చెప్పినట్టే దీన్ని కూడా అలానే యూజ్ చేయాలి. దీని కాస్ట్ వచ్చి 150 రూపీస్ అనమాట. సో దీనికన్నా కొంచెం తక్కువ. సో ఇది కూడా ఆన్లైన్లో అవైలబుల్లో ఉంది అండ్ బయట కూడా దొరుకుతుంది, కావాలనుకుంటే ట్రై చేయండి. జస్ట్ ఒక 5 ml తీసుకొని వాష్ చేసుకోండి, రోజుకి 2 టైమ్స్ యూజ్ చేయండి. అండ్ పీరియడ్స్లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. యాంటీ క్లీన్ లేడీ హైజీన్ వాష్ అనమాట, విత్ యాంటీ ఇచ్చింగ్ ప్రాపర్టీ. సో అది హైజీన్ వాష్ గురించి. ఇప్పుడు నేను చెప్తున్న నెక్స్ట్ ప్రోడక్ట్ కొంచెం డిఫరెంట్ ప్రోడక్ట్ అనమాట. నేనైతే ఇప్పటి వరకు ఇది ట్రై చేయలేదు, నేను కూడా చూడడం ఫస్ట్ టైమే. దీని పేరు వచ్చి నమ్యా న్యాచురల్ స్కిన్ కేర్. ఇది ఇంటిమేట్ లైట్నింగ్ సీరం అనమాట. మీకు పేరుతోనే అర్థమైంది కదా, మీకు ప్రైవేట్ పార్ట్స్ని లైటన్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుందంట. సో ఇది ఎక్కడంటే సేఫ్ ఫర్ ఇంటిమేట్ ఏరియాస్కి యూజ్ చేయొచ్చు. ఇందులో హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమీ లేవంట. అండ్ ఇది న్యాచురల్ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ నుంచి తయారైందంట. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అండ్ దీని పర్పస్ ఏంటి అంటే, ఫస్ట్ మీరు ఇన్ కేస్ మీకు కనుక డార్క్ పిగ్మెంటేషన్, స్కార్స్ అలాంటివి తగ్గించుకోవడానికి ఇంటిమేట్ ఏరియాస్లో ఇది హెల్ప్ అవుతుందంట. సో దీన్ని కొంచెం అమౌంట్ తీసుకొని రోజు మార్నింగ్, ఈవినింగ్ ఆఫ్టర్ బాత్ దీన్ని అప్లై చేసుకోవాలి. జస్ట్ ఫేస్కి సీరం ఎలా అప్లై చేసుకుంటామో అలానే ఇది సీరం కాబట్టి మన ఇంటిమేట్ ఏరియాస్కి సీరంలా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత అలా వదిలేయడమే సరిపోతుంది. సో దీన్ని 6 వీక్స్ వరకు దీన్ని రెగ్యులర్గా కంటిన్యూ చేస్తే మీరు డిఫరెన్స్ అనేది చూడొచ్చు అని చెప్పి చెప్తున్నారు. నేనైతే ట్రై చేయలేదు. ఇన్ కేస్ మీకు ఇలాంటి రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే, అంటే కొంతమందికి మొత్తం అంతా క్లీన్గా నీట్గా అంటే ఏమంటారు క్లీన్గా నీట్గా ఉండాలని చెప్పి ఇష్టపడతారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఇంటిమేట్ ఏరియాస్ని కూడా వైట్గా చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుందంట. సో గెయిన్ బ్యాక్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ డిస్కవర్ ఏ బాడీ ఆఫ్ యువర్ లవ్ అని చెప్పి చెప్తున్నారు. సో మీరైతే ఫ్లాలెస్ రేడియంట్ స్కిన్ని చూడొచ్చు 6 వీక్స్లోనే అని చెప్తున్నారు. అండ్ ఇది ఎందుకు ఎలా యూస్ఫుల్ అవుతుంది అంటే, స్కార్స్ని, పిగ్మెంటేషన్ని అలాంటి వాటిని తగ్గించి వల్ల కలర్ అనేది వస్తుందంట. సో ఇది వీళ్ళు చెప్తుంది. నేనైతే ట్రై చేయలేదు. ఇన్ కేస్ మీరు కనుక ట్రై చేయాలి అనుకుంటే దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, అవసరమైతే చెక్ చేయండి. సో ఈ 2 మాత్రం కంపల్సరిగా ట్రై చేయండి. ఏది సెలెక్ట్ చేసుకున్నా మీ ఇష్టమే, రెండిటికి మంచి రివ్యూస్ ఉన్నాయి. సో ఇది యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్ డేస్లో. ఇన్ కేస్ మీకు కనుక అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరీగా యూజ్ చేయండి.
సో అంతే, ఇది ఇవాళ వీడియో. అండ్ ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సీ యూ, బై, టేక్ కేర్.